ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి ఈ వినాయకుడి పండుగ రోజున నాతో పాటు ఒక టీం ఉన్నారనమాట. సూపర్ సక్సెస్ఫుల్ టీం అన్నారు, ఎందుకంటే ఇప్పుడే చాలా స్వాగ్గా వెళ్తుంది వాళ్ళ కంటెంట్ అంతా ఆడియన్స్లోకి. సో October 4th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక సినిమాకి సంబంధించి ఇన్ని క్వశ్చన్లతో ఒక ఇంటర్వ్యూలో నేను కూర్చుంటానని నాకు తెలియదు అనమాట. బట్ అలాంటి స్క్రిప్ట్తో మన ముందుకు వస్తున్నారు. మీ వంశం పేరు మీకు తెలుసు కదా, ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా, తెలీదా? ఈ సినిమా చూస్తే అర్థమయ్యేటట్టుంది, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. సో స్వాగ్ ఫిల్మ్ టీం అందరు నాతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. రండి. హాయ్ అండి. సారీ, ఇలా పెడితేనే మొదలవుతుందా? వాళ్ళు ఆన్ చేసి. హాయ్ అండి, హ్యాపీ వినాయక చవితి. వినాయకుడిని కూడా ఇలానే అంటుంటాం మనం, గణపతి. సో అది కూడా స్టార్ట్ అనమాట. ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయనకు కూడా. సో వెల్కమ్ వినాయక. ఎలాంటి విఘ్నాలు కలగకుండా October 4th సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా, ఏమిటండి ఏదో ఒకటి మాట్లాడండి. మొత్తం నేనే మాట్లాడితే నేనే మాడుతున్నా అంటారు వాళ్ళు. చూడకండి, చందమామని చూడకండి. ఓకే, సాయంత్రం అత్యంత వేసుకున్న తర్వాత చూడండి, లేకపోతే నీలాపనిందలు పడతాయి. తెలీదా? ఎప్పుడైనా అలా జరిగాయా? మీరు చందమామని ఎందుకు చూడొద్దన్నారు అని చూసి నీలాపనిందలు పడి ఆ రోజే ఎందుకు కనిపించేస్తుంది, ఎప్పుడు కనిపించదు, కానీ ఆ రోజు మాత్రం చందమామ కనిపించేస్తుంది ఏదో డైరెక్షన్లో. కానీ దానివల్ల ఎప్పుడైనా అలా నీలాపనిందలు వచ్చాయా? ఆపనిందలు పడలేదు, పోనీ ఆపనిందలు పడినాయి కొన్ని. ఇంత సైలెంట్ అండ్ ఇంత డీసెంట్ వాళ్ళ మీద కూడా అప్పనిందలు వేస్తారంటే నేను వీళ్ళే మా డైరెక్టర్లు వేసే నిందలు. ఓకే, ఆయన నిందలు వేసే వాళ్ళలా కనిపించట్లేదు, తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నారు. సో యా, బట్ ఏదేమైనా నేను ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి బేసిక్గా ఇప్పుడు ఎవరి వంశం గురించి అడగాలి. ఎవరి వంశం ఎవరిది, ఏ వంశంలో ఎవరు ఉన్నారు, మీరు ఏ పాత్రలో ఉన్నారు, అది ఏ టైం జోన్లో జరుగుతుంది, ఇలా రకరకాల ప్రశ్నలతో యాంకర్ని ప్రతి ఒక్కళ్ళని మీరు అలా క్యూరియాసిటీలోకి దించారు. ఏంటండి ఇది? ఫస్ట్ ఎన్ని నెరేషన్స్లో మీకు ఈ సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, అసలు ఏం జరిగింది? ఆ నరేషన్లు అంటే ఫస్ట్ పాయింట్ అనుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు చెప్తానే ఉండేవారు. ఓకే, అంటే అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కింద ఉండే, 1 week అప్డేట్స్ కింద ఉండే. మొత్తం పూర్తి అవడానికి ఒక 8 months 5 months స్టోరీ అయితే అయిపోయింది. తర్వాత బెటర్ డెవలప్మెంట్ దానికోసం కలిపి ఒక 8 months తర్వాత అయింది నా ఫస్ట్ టైం, అంటే ఫుల్ ఒకే స్ట్రెచ్లో. బిఫోర్ షూట్ అనమాట, జస్ట్ బిఫోర్. ఓకే, మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ లాగా అన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ దగ్గరికి. దాని తర్వాత ఒక కంప్లీట్ సినిమా వచ్చింది. ఓకే, అంతా అప్పుడు ఇంకా నాకు తెలిసి ఈజీ అయిపోయి ఉంటుంది మీకు అప్పుడు, అంటే ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి. ఈజీ అవుతుంది, కాకపోతే ఇది కొత్త కదా. సో ఎప్పుడు మనం చూడండి కదా, సినిమా రూపంలో అయితే ఎప్పుడు చూడలేదు ఇటువంటి కథ. ఫస్ట్ అది నాకు కథ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇది ఏంటిది, మనం సినిమా కింద తీయటం, అందులో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా వేరియేషన్లు ఉన్నాయి. బాగుంది, తీసేసరికి తీరిపోతుందని కూడా తెలుసు. ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అవ్వాలి బాగానే. అంటే ఇవి కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి పెద్ద టైం ఉండదు. ఈరోజు ఒక క్యారెక్టర్, రేపు ఒక క్యారెక్టర్, ఎల్లుండి ఒక క్యారెక్టర్, వరుసగా నుంచి చేయాలి కదా. సో ఆ షిఫ్ట్లు అన్నీ కూడా కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా ఎప్పుడు చేయలే. సో కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. పేషెన్స్ కూడా బాగా పెరిగింది ఈ సినిమా తర్వాత. కమల్ హాసన్ గారి తర్వాత మీరు ఇన్ని అవతారాల్లో కనిపించడం మీరేనేమో అనిపిస్తుంది నాకు. ఏమో నాకు తెలిసి చాలా ఎక్కువ అవతారాస్ కనిపిస్తుంది. ఉన్నాయండి, గెటప్లు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. మాకైతే 4 బయటకు వచ్చినట్టున్నాయి ప్రస్తుతానికి. 4 క్యారెక్టర్లు. అదే క్యారెక్టర్లు 4, గెటప్లు చాలా ఉంటాయి. ఓ, ఈ క్యారెక్టర్స్ కూడా గెటప్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ వచ్చి సింగా క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్సర్. సో ట్రెండ్కి తగ్గట్టు రకరకాల గెటప్ల్లో అది తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఈవిడికి పరిచయం ఉంటుంది కదా బేసిక్గా. సాంగ్ చూసారు, అంటే యాంకర్స్కి బొత్తిగా బ్రెయిన్ లేదనుకుంటున్నా. ఓకే, ఇంకొక రోల్ గురించి మాట్లాడదాం. అక్కడ పరిచయం గురించి చెప్పలేదు మీరు. మన దక్ష చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, ఆవిడ మీరా గారు చేసింది డబుల్ యాక్షన్ ఉంటుంది, నాది డబుల్ యాక్షన్ ఉంటుంది. అలా మీకు కనిపించే వాళ్ళందరూ, ఆ క్యారెక్టర్లు అందరూ ఒక జన్మలో ఉన్నారు, ఈ జన్మలోనే ఉన్నారనమాట. మళ్ళీ పుడతారు. అది నాకు అర్థమైంది బేసిక్గా. మళ్ళీ పుడతారు, మళ్ళీ అలాంటివి కాస్త క్రియేట్ చేద్దామని చూస్తూ ఉన్నారని అర్థమైంది. సో అంతో ఇంతో కొంచెం బ్రెయిన్ పెడితే నాకైతే అర్థమైంది. నేను ఒక్కడే మళ్ళీ పుట్టిను, నా వంశంలో పుడుతూ ఉంటారు అందరూ నాలాగే. ఇప్పుడు మీరు మళ్ళీ పుట్టరు,
అప్పట్లో నా వంశం నడుస్తూ ఉంటుంది. పవర్ఫుల్ వంశం మాది, మగాళ్ళ వంశం. మగాళ్ళ వంశం ఆవిడ కూడా ఆవిడ పుట్టారంటే ఆవిడది కదా పవర్ఫుల్ అవ్వాలి. ఆవిడది వేరే వింజామర వంశం. ఇండియా యా ఆల్మోస్ట్ ట్రాన్స్లేట్స్ టు దట్. ఓకే, కావాలనే పెట్టారు మీరు. అదే వంశం పేరు ఆల్రెడీ ఉందా? గాలి ఇచ్చే మర అనుకోండి. గాలి చాలా ఇంపార్టెంట్, ఆక్సిజన్ లేకపోతే మనం బతకలేము. సో ఆడవాళ్ళ వంశం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు, ఎస్పెషల్లీ ఇలా ఈ కథ ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఓ అలాంటి రోజులు కూడా ఉన్నాయా అని అనిపించిందా? ఐ థాట్ ఇట్ బి అ రామ్ కామ్, లేకపోతే రాజరాజ చోరా లాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నాను. ఐ థాట్ మేబీ ఐ జస్ట్ హ్యావ్ టు ప్లే విష్ణూస్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బట్ ఒకసారి నరేషన్ తీసుకున్న తర్వాత ఐ వాజ్ బ్లోన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హసిత్ వాజ్, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్? లైక్ హౌ మెనీ మంత్స్ డిడ్ యూ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ అని. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. And especially, I think this film came to me at a point where I was looking to come out of my comfort zone. Edana challenging cheyalani anpichindi naku. So luckily it came at the right time, and I'm so glad it did. And I'm extremely grateful to Hasit that he offered me these two characters, because they're very challenging in a way. I couldn't relate to the characters. Na real life personality kante chaala different unnai rendu characters. So yeah, I hope I've done justice. అఫ్ కోర్స్ యా, బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు అలా నిజంగా ఉన్నారా? అసలు ఉండేవా? ఏంటి ఇప్పటికీ ఉంది? కేరళలో మాతృస్వామ్యం మీద నడిచే వంశాలు ఉన్నాయి. ఓ అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తుంది. మదర్ ఇంటి పేరు నడుస్తుంది, అస్సాంలో ఉంది. ఇంతకుముందు ప్రివలెంట్ గానే ఉండేది. నాకు తెలియదు. నాకు తెలియదు, ఈ సినిమా ఇదైన తర్వాతే తెలుసుకున్నా. ఓకే, మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా, అబ్బాయిల ఇంటి పేరే నడుస్తుంది కదా, ఇంకా అప్పుడెప్పుడో పాపం ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికి అంతా మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు. ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది. అది నాకు బోర్ కొట్టింది. అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే, నో, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. ఓకే, నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా? ఓకే, పగ అంటే మరి అంటే బేసిక్ గా దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది అంటున్నా. ఓ అలా వచ్చా? ఇక్కడ పోస్టర్ లో మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుందా? కాదు కదా. మొదట్లో ఆయనే ఉన్నారు ముందు వరుసలో, వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది మాకు. దక్ష ఏమంటారు మీరు దీని మీద, మీ స్పందన? నాకు మూవీ చేస్తున్నప్పుడు ఆర్ వెన్ ఇట్ వాస్ నరేటెడ్ టు మీ, నాకు ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ వీ స్పోక్ వాజ్ ఈ మూవీ నన్ను చాలా డిఫరెంట్గా చూపిస్తుంది ఇప్పుడు దాకా నేను చేసిన దానికంటే. నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ మచ్ నేను ఎలా ఉన్నానో, అంటే నా బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్ కూడా అదే సేమ్ morals and line మీద ఉంది. సో I was like I'll take it, it shows me differently, looks అయినా I mean ఇది ఒకటే చూసారు, ఇంకొకటి కూడా ఉంది, అది ఇంకా బయటికి రాలేదు. ఇంకో లుక్ కూడా ఇందాక ఆయన చెప్పినట్టు రెండు లుక్స్ లో కనిపిస్తారు అని చెప్పి. సో అలా లుక్ లో అయినా అలాంటి క్యారెక్టర్ అయినా నేను ఇప్పుడు దాకా చేయలేదు. సో ఫర్ మీ ఇట్ వాస్ లైక్ there's something new, very relatable. నేను ఎప్పుడు రిలేటబుల్ థింగ్ చేయలేదు ఆన్ స్క్రీన్. సో ఇది ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ సంథింగ్ రిలేటబుల్. అక్కడ అసలు నాట్ రిలేటబుల్, అక్కడ రిలేటబుల్. ఇక్కడ కానీ మీరు కాలు మీద కాల్ చేసుకోవడం బాగుంది, అది షార్ట్, అది తొక్కేద్దాం సంథింగ్. ఏంటో ఆ రోజు ఐ ఫెల్ట్ లైక్ రుక్మిణి దేవి సోల్ కేమ్ ఇన్ టు మై బాడీ, అండ్ అదంతా ఆటోమేటిక్లీ న్యాచురలీ వచ్చేసినట్టు అనిపించింది నాకు ఆనెస్ట్లీ. చాలా చాలా కదా అసలు జీవించి చేసినట్టు అనిపించింది, తొక్కేద్దాం మగవాళ్ళని. మీకు రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది, ఉంటే ఏ గెటప్కు ఉంది, ఏ క్యారెక్టర్కి ఉంది? నాకు రిలేటెడ్గా ఏమి ఉండవు, కానీ కాకపోతే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని చూసిన, ముసలి వాళ్ళని చూసిన వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఇన్న మాటలు అవి ఉంటాయి కదా, డిఫరెన్సెస్ మగ మధ్యన ఆడ మధ్యన, అంటే అలాంటివి నాకు బాగా కనెక్ట్ అయినాయి. ఈ సింగా ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్ యంగ్ అయితే ఇది ఒకటే. సో యంగ్ మరి రిలేటబుల్ కాదు అసలు మనకి, ఇవన్నీ అంటే మనం కొంచెం దూరంగా ఉంటాం సోషల్ మీడియా. సో పెద్ద రిలేటెడ్ కాదు. వీళ్ళని చూసినప్పుడు మాత్రం రిలేటబిలిటీ ఆ క్యారెక్టర్కి అలాంటి చాలా మందికి అనిపించారు. అలాగా చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలామంది చాలా రకాలు ఆడవారు ఉంటారు కదా, ఒకళ్ళు రీతులాగా మాట్లాడేవాళ్ళు, దక్షలాగా మాట్లాడేవాళ్ళు, మీరా గారు మాట్లాడినట్టు
వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడో విన్నాం. అంటే ఇది కథ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మన అందరికి జరిగిన కథేనండి ఇది. సో వింటూ అంటే జరిగిందా జరగలేదు బట్ వింటుంటాం, జరుగుతూనే ఉంటాయి స్టోరీస్ లో కూడా వచ్చే మూమెంట్స్ అన్నీ కూడా, సినిమాలో అన్నీ కూడా మనం ఎక్కడో చూడటం ఎక్కడో వినటం అనేది మనకి అనిపిస్తుంది. కానీ దీన్ని కథ కింద చేసి సినిమా చేయటం అనేది మంచి అంటే నాకేమి ఇవ్వక్కర్లేదు. ఐ థింక్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒప్పుకోకపోయినా ఇది ముందుకెళ్ళదు ఫర్ షూర్. సో బికాస్ ఇట్స్ నాట్. కాకపోతే విష్ణు గారు అన్నట్టు ఇది కథగా అందరికీ తెలుసు, ఇళ్లలో విన్నాము, సినిమాగా చాలా తక్కువ చూసాం. ఐ డోంట్ థింక్ ప్లేయింగ్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వంశం అనే ఒక మెయిన్ ఎలిమెంట్, వంశవృక్షం అనే ఒక అనదర్ ఎలిమెంట్. సో వంశవృక్షం అంటే ఫ్యామిలీ ట్రీ అంటే చాలా మందికి అర్థమవుతుంది. వంశవృక్షం అంటే ఇంకొంచెం ఈ మధ్య కాలంలో వెతుకుతున్నారు కూడా ఎవరెవరు ఫ్యామిలీ ట్రీలో ఉన్నారు అని. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియన్ కల్చర్కి రూటెడ్గా ఉన్న ఆస్పెక్ట్ ఈస్ ఫ్యామిలీ ట్రీ విచ్ ఇస్ దేర్ ఇన్ ద వెస్ట్ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ స్పెషల్గా దానికోసం అటెన్షన్ ఇస్తారు. యూ కెన్ సీ ఇట్ ఇన్ హరిద్వార్, కాశీ. ఇక్కడ వెళ్ళి దే కీప్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ద వంశాలు పర్టికులర్గా. సో అక్కడ పితృకార్యాలకు వెళ్ళినా వేరే రీజన్స్కి వెళ్ళినా యూ కెన్ మేక్ ఏ నోట్ అండ్ యాక్చువల్లీ చెక్అవుట్ యువర్ వంశం హిస్టరీ ఏంటి ఎట్సెట్రా. ఫర్ వాట్ విల్ ఇట్ బి యూస్ఫుల్? ఇప్పుడున్న మామూలు వీ డోంట్ కేర్ మచ్ అబౌట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఉన్నాయి కదా. సో వీ డోంట్ కేర్ మచ్. కాకపోతే ఒకప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ డిసీజ్ ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు. ఇట్ కెన్ బీ ఫర్ దాట్. ఆర్ భూములు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయి ఇదంతా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సూపర్ రిలవెంట్, బట్ ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ అ డిఫరెంట్ రీజన్ ఇన్ ద మూవీ. సో దానికోసం మనం ఫిక్టీషియస్గా తీసుకున్న ఒక వంశం ఇస్ శ్వాగనిక వంశం అని, విచ్ లిటరల్లీ ట్రాన్స్లేట్స్ టు శ్వా అంటే కుక్క ఇన్ సాంస్క్రిట్. యా. గణిక అంటే సమ్మన్ హూ గోస్ in with group of dogs for hunting. Okay. So boyavadu who goes with kukalu hunting dogs though. So that is fascinating. రితు అంటే దీని వెనకాల ఎంత స్టోరీ ఉందా? ఇప్పటివరకు నేను టైటిల్ గురించి ఆలోచించాను. Yeah. I'm just connecting this to that. Yes. So శ్వాగనిక వంశం, ఆల్ మెన్ ఆర్ డాగ్స్ అనేది ఒకటి బాగా ప్రివలెంట్ ఉన్న వన్ ఆఫ్ ద. సో అన్నిటికీ అలా కనెక్ట్ అవుతూ ఉంది అది రిలేషన్. ఎట్ ద సేమ్ టైం అలా షార్ట్ కట్ లో చెప్పాలంటే స్వాగ్ అని కూడా కనెక్ట్ అవుతూ. ఎస్, అది అనుకోకుండా ఇవన్నీ ఫామ్ అయ్యాయి. దీనికి ఆపోజిట్ గా బ్రీజీ యట్ డామినెంట్ వంశం ఇస్ వింజామర, విచ్ టాక్స్ అబౌట్ మళ్ళీ మాతృస్వామ్యం అంటే మేట్రిలినియాలిటీ, విచ్ ఇస్ టోటల్లీ ఆపోజిట్ టు పేట్రిలినియల్, కరెంట్ పేట్రిలినియల్ సొసైటీ. ఇంటి పేరు ఒకటే కాదు, అధికారం ఆ మదం అది ఉంటుంది కదా ఇప్పుడు మగవాళ్ళలో. ఇప్పటి వరకు నా జీవితంలో ఇన్ని ఇంటర్వ్యూస్లో ఒక కథ గురించి ఇంతసేపు డిస్కషన్ జరగలేదు అసలు. జనరల్లీ వేరే టాపిక్స్ మాట్లాడి సరే ఇంటర్వ్యూలో ఇంకా మనం టైం కిల్ చేయాలి కదా, ఇంకా కాస్త అవుట్పుట్ రావాలి కదా అని పర్సనల్ క్వశ్చన్స్ అవి యాడ్ చేస్తుంటాం. ఇక్కడ ఈ కథ గురించి మాట్లాడుతూ ఉంటేనే మనం Part 2, Part 3 ఇంటర్వ్యూ కూడా చేయొచ్చేమో అని అనిపిస్తుంది, ఒక సిరీస్ లాగా. చాలా డెప్త్ ఉంది ఈ స్టోరీలో. చాలా. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మన వంశం ఏంటి, తాతగారి పేర్లు ఏంటి తెలుసుకుంటారా? అంటే తాతగారి వరకు తెలుసు, దాని తర్వాత మీరు తెలుసుకున్నారా? మీ ముత్తాత గారి పేరు ఏంటో తెలుసా? ముత్తాత గారి నాకు తెలియదు కాబట్టి నేను అలాంటి క్వశ్చన్ అడగలేదు. మా తాతగారు వాళ్ళ నాన్నగారు. మీ తాతగారు వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ. ఓకే. దక్ష, మీ తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుందా? నాకు గుర్తు లేదు కానీ అయ్యో లాఫింగ్ చెప్పట్లేదు కానీ దినేష్ ఆ రోజుల్లోనే ఆయన అంత మోడర్న్ పేరు. వెరీ మిక్స్డ్ రేషియల్ దిస్ థింగ్. ఓకే. సో అందుకనే దిస్ వన్ కేమ్ ఫ్రమ్ హియర్, దిస్ వన్. అంటే మా పేరెంట్స్ కూడా హాఫ్ రాజ్పూత్ అండ్ హాఫ్ బ్రాహ్మణ్. అక్కడ కూడా మిక్సింగ్ ఉంది. Rajput. I didn't know half Rajput. So I have like so. వంశమే. రితుని అడగలేదు క్వశ్చన్. మీ తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుంది? తాతగారి పేరు గుర్తుంది. ఎస్, రామచంద్ర వర్మ. అదే జస్ట్ ఫోటోస్ చూసి వెళ్ళిపోతాం, పేరేంటో అడగం. లైక్ పెయింటింగ్స్, అప్పుడు పెయింటింగ్స్ పెట్టేవారు కదా. సో మా తాత వాళ్ళ డాడీ వుడ్ బీ లైక్ చిన్న పెయింటింగ్స్ లో ఉన్నారు వాళ్ళు.
బట్ దినేష్ అంటే నాకు మా ఫ్రెండ్ పేరు దినేష్. ఈ జనరేషన్ అప్పట్లోనే దినేష్ ఉన్నారంటే సైకిల్ అంటారు కదా, మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికే వస్తుందని. సో మళ్ళీ తిరుగుతుంది అనమాట. అయితే ఎందుకంటే నేను మీ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు కాకుండా మీ తాతగారు వాళ్ళ నాన్నగారు పేరు అక్కడ వరకు ఓకే. అనంతరామయ్య అనంతరామయ్య. అనుకుంటానే, నాకు సరిగ్గా అయ్యో గుర్తులేదు. ఓకే యా శేషయ్య అనంతరామయ్య, 2 sides. ఓకే. ఇప్పుడు ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నారా మీరు? అది ఫ్యామిలీ ట్రీ గురించి. సో ఏంటి వాళ్ళ వంశాన్ని కనుక్కొని ఎక్కడి వరకు చెప్పాలి? అది 7 చెప్తే గ్రేట్. 7 నాకే 4 వచ్చి కాబట్టి ఆయన చెప్తారు 7. 7 చెప్తే గ్రేట్. 7 ఏంటి మీరు 7 చెప్తారా? 7 చెప్పలేనేమో, ఒక 6 వరకు. 6 వరకు ఉన్నా అంటే మాకు ఎలా ఉంటుందంటేనండి, పేరు కంటే కూడా ఆ తోక దాంతోనే ఎక్కువ ఇది అంటారు అనమాట. ఎలా అంటే పెద్ద చిన్న బుల్లి అలా వెనకాల రాజు గారు, పెద్దరాజు గారు, చిన్నరాజు గారు, బుల్లిరాజు గారు ఇలా డివైడ్ అయిపోయి ఉంటాయి. సో నేమ్స్ కంటే కూడా పెద్ద అంటే ఆయన అన్నట్టు అలా. ఈజీ. బట్ ఉంది ఫ్యామిలీ ట్రీ అయితే ఉంది బాగానే. నాకు ముందు నుంచి దాని మీద ఐడియా ఉంది అండ్ అలా ఉంటుందని తెలుసు. ఉంది ఒక సమ్ ఎక్స్టెండ్ వరకు, చాలా ఎక్స్టెండ్ వరకు అయితే ఉంది. సో మీకు తెలుసుకొని ఉంచా. కానీ నిజంగానే మనం అనుకుంటాం కదా ఇంత బిజీ లైఫ్లో తాతగారు వాళ్ళ నాన్నగారి పేరు కూడా తెలియదు. ఈ మాట తాతగారికి చెప్తే ఆయన ఎంత పాపం ఫీల్ అవుతారో తెలియదు. సో డెఫినెట్గా అంతో ఇంతో కాస్తంత, మరి 7 కాకపోయినా ఒక తెలుసుకోవాలి, 5, 6 వరకు తెలుసుకోవాల్సి వస్తుంది ఇలాంటి సినిమాలు. బట్ ఇది ఏ టైం జోన్లో జరుగుతున్నట్టు? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అఫ్కోర్స్ ఒక రోల్ క్యారెక్టర్. అండ్ ఇంకా అది 400 years back. somewhere around 1500 1600 అనుకోవచ్చు. ఎవరండి ఆ ఆర్ట్ డైరెక్టర్? ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఆయనకే ఇచ్చేయాలి. ఇస్తారు. డెఫినెట్గా ఆర్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ మనం వరల్డ్కి వెళ్తున్నామంటే అలాంటివన్నీ, రేడియోలు, చైర్లు. ఒక 4 టైం పీరియడ్స్ ఉన్నాయి. శేఖర్ గారు అని సరిపోద శనివారంకి ఆయనే, దాని ముందు కపుల్ ఆఫ్ అదర్ మూవీస్. సో చాలా ఐ మీన్ హీ హాస్ దట్ న్యాక్ ఫర్ రైట్ పీరియడ్స్. ఒకటి విష్ణు గారు అన్నట్టు 400 years బ్యాక్ క్వీన్లీ. అది ఎందుకు చూస్ చేసుకున్నామంటే దోస్ వర్ ద లాస్ట్ ట్రేసెస్, మాతృస్వామ్యం ఉన్న టైమ్స్ అవే. దాని తర్వాత స్లోలీ ఇట్ వాస్ ప్రివలెంట్ విత్ పితృస్వామ్యం. అందుకని ఆ టైమ్స్లో 1500 1600s అనుకుందాం. దాని తర్వాత వీ హ్యావ్ 70s 90s కరెంట్ అండ్ అట్లా మల్టిపుల్ టైం పీరియడ్స్ ఉన్నాయి. సో అండ్ అలాగే ఏమైంది లాస్ట్ ఫిలిం చేసినప్పుడు మీరు సరిగ్గా కొంచెం తక్కువ డేట్స్ ఇచ్చారా? బికాజ్ ఈసారి మొత్తం డేట్స్ తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యి ఇన్ని క్యారెక్టర్స్ రాయడం జరిగింది మీకు. అది ఎక్కువ రోజులు చేసాం. దీని గురించి అడగండి రావు గారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. లేదు, ఇది చాలా మంచి వర్క్ అండి. అంటే మేము అక్కడ షూట్ చేయటం కంటే ప్రిపరేషన్కి ఎక్కువ టైం పట్టేసేది. ఆ గెటప్లు మేకప్ వైజ్ కానీ జనం కూడా ఎక్కువ మంది ఉండేవారు సినిమాలో, చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో వాటికి టైం పట్టడం తప్పితే తీయటం వైజ్ అంతా ఫాస్ట్గానే. సో ఇది కూడా టీజర్ చూస్తే ఫుల్ హిలేరియస్ అనిపిస్తుంది డెఫినెట్గా. అంటే దీంట్లో ఒక సీరియస్నెస్ ఉంటుందా, లేకపోతే ఇది కూడా ఎక్కడ 400 years బ్యాక్ చూసినా, 80 years బ్యాక్ చూసినా, ప్రెజెంట్ చూసినా హ్యూమరే ఉంటుందా? సీరియస్నెస్ ఉంటుంది స్టోరీలో వచ్చే న్యాచురల్గా ఫ్లో అయ్యే హ్యూమర్ తప్పితే వాంటెడ్గా ఇది కామెడీ కింద అలా ఉండదు. ప్రాపర్ స్టోరీలోంచి వచ్చే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. రైట్. ఇందాక రీతు అన్నారు నేను విష్ణు గారి లవ్ ఇంట్రెస్ట్ లాగా ఒక స్టోరీ తీసుకొస్తారేమో హసిద్ గారు అని. అలా కాకుండా వేరే ఇచ్చారు. బట్ ఇక్కడైతే లవ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మీ ఇద్దరి ఆ రోల్స్లో. సో యూ టెల్ మీ, లైక్ ఆల్వేస్ విష్ణు గారు చెప్పేది ఇంటర్వ్యూస్లో ఏది టఫ్ అంటే రొమాన్స్ అండి అంటూ ఉంటారనమాట. బట్ నాకైతే ఎక్కడో ఒక రొమాంటిక్ సీన్ కనిపించినట్టుంది చిన్న టీజర్లో. కనిపించింది అనుకుంటున్నాను విష్ణు గారు. అనుకోవడం కాదు, ఉంది. సో యూ టెల్ మీ, లైక్ అంటే కొడతారు వాళ్ళు ఎలా అనిపించిందని ఇలాంటి రొమాంటిక్ అని అడిగితే, అలా కాకుండా సో దట్ కంఫర్ట్ ఎలా ఉండింది అట్ ద సేమ్ టైమ్ విష్ణు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బికాజ్ ఈ ఆల్వేస్ లైక్ హెజిటేట్ అవుతానని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో. కొంచెం నా ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు మీరు రొమాన్స్ అంటే కష్టం అండి అని చెప్పి. అలాంటి కష్టమైన రొమాన్స్ చేయాల్సి వచ్చింది? లేదు, I think when 2 people are introverts, it becomes very easy to gel with each other. I think
He's not an introvert. We both are like a little bit introvert అంటే కొంచెం టైం పడుతుంది and all. Plus ఇలాంటి scenes-కి I think more than having a comfort zone with each other, what is more important is I feel is like having a conversation with the director, with him and us, having a proper conversation and choreographing it the right way. Plus Asit garu చాలా carefulగా ఉన్నారు when we were doing. He made sure that only him, both of us and the cameraman, only us were there. So you know it's not awkward for us on screen and not awkward for them to direct, because he also had the same thing. He's like, I can't direct this. సరే వాళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారా అంటే అనుకోవచ్చు, మీరు రాసి తీయడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఏంటి హసీద్ గారు ఇది? Like group of introverts. అందరూ అలా కూర్చుని ఉండేవాళ్ళు అంతే. ఓకే, బట్ మీ దగ్గర నుంచి మీరు కూర్చొని ఉంటారు సరే, కనెక్ట్ అయితే లైక్ ఆ పంచులు వేరే ఉంటాయి కదండి, లైక్ వస్తూనే ఉంటాయి. అయ్యి ఉంటాయి To work, like he makes it very easy. అంటే మేబీ షాయ్ అదంతా ఒకటి ఉంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ చాలా ప్రొఫెషనల్గా లైక్ కాన్వర్జేషన్స్ అన్న యూనో మనం ఇది చేయబోతున్నాము ఆర్ ఎక్కడన్నా నాకు కొంచెం హెల్ప్ అలాంటిది కావాలి అన్న he was like very out there to tell ఇది ఇలా చేద్దామా అలా చేద్దాం types. So that was very easy. So I don't know about like silent part అంత చూడలేదు నేను, బట్ అదర్వైజ్ లైక్ సైలెంట్ అయితే కాదు. నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ షీ కెన్ స్పీక్ తెలుగు అంత ఫ్లూయెంట్గా. నేను షీ డబ్ ఫర్ హర్ సెల్ఫ్ ఇంట్లో కూడా, సో అది నేను ఎక్స్పెక్ట్ కొంచెం విన్నట్టున్నా వేరే ఇంటర్వ్యూస్ లో కొంచెం తెలుగు మాట్లాడడం, బట్ యా ఈ సినిమాకి ఇంకా ఎక్కువగా ఇది కంప్లీట్ అచ్చ తెలుగు సినిమా కదా, 400 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. తెలుగు ఇస్ లైక్ తెలుగు అది ఎటు పాజిటివ్ నెగటివ్ త్వరగా No, in a positive way. Like it feels like I'm talking in Sanskrit. It doesn't even feel like I'm talking in. మాకు కూడా సమ్ టైమ్స్ అప్పుడప్పుడు మీరు అంటే ఇంత మంచి తెలుగు మాట్లాడతా అని పొల్యూట్ అయిపోతుంది కదా మాదైతే అన్ని రకాల మిక్స్ అయ్యి, బట్ మీది మాత్రం అంత స్పష్టంగా కరెక్టేనా నేను అన్నది? ఇప్పుడు రీతుది బాగుంటుంది, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అంటే 400 ఏళ్ళ వెనక్కి వెళ్ళడం వలన వచ్చిన స్ట్రగుల్ అది రీతు. మామూలుగానే మనం ఈ తెలుగు చచ్చిపోతాం, ఇంక అన్నేళ్ళు వెనక్కి వెళ్ళిన తెలుగు నేను చచ్చిపోయింది. నేను నాకు సో నేను చేసిన మూవీస్ మోస్ట్లీ దర్ ఆల్ అర్బన్ మూవీస్ అండ్ తెలుగు కూడా ఒక లైక్ నార్మలీ మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో అలాంటి తెలుగు ఉంటుంది, బట్ దిస్ వాజ్ వెరీ డిఫికల్ట్. అండ్ ప్రతి డైలాగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు బట్ ఐ థింక్ అందుకే ఇట్స్ అచ్చమైన తెలుగు మూవీ. అచ్చమైన తెలుగు మూవీ. ఓకే, మొత్తానికి మీతో 400 ఏళ్ళ వెనకాల తెలుగు, మీ తెలుగు కూడా ఇంకా బాగా సెట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి డబ్బింగ్ చేసి వచ్చేసరికి. గుర్తుందా ఏదైనా ఒక పెద్ద డైలాగ్ ఇబ్బంది పెట్టి 4-5 టేక్ తర్వాత డబ్బా అయిన డైలాగ్? నేను షూట్ తర్వాత మర్చిపోతాను. అలాంటి డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. క్వీన్ క్యారెక్టర్కి ఐ థింక్ షీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎఫర్ట్ డబ్బింగ్లో పర్టికులర్లీ. లైక్ యూ సెడ్ షూట్లో మరి పరకాయ ప్రవేశమేమో, సో దట్ కమ్స్ ఇన్ అండ్ గోస్ అవుట్. ఆ షార్ట్ వర్క్ అయితే రితు అయితే కనపడదు డెఫినెట్గా. షార్ట్ అయిపోయాక ఓహో ఇప్పుడు మనతో మాట్లాడుతున్న సేమ్ పర్సన్ అన్నట్టే ఉంటుంది. సో ఇట్స్ వెరీ నైస్. నాకు కూడా అనిపించింది మగవాళ్ళ మీద ఇంత కక్ష ఉందా రీతుకి అని, అంతలా జీవించి చేయడం జరిగింది. కరెక్ట్ చాయిస్ అన్నట్టు ఇదేదో వేరే లెవెల్లో ఉన్నట్టుంది. అదే కదా ఉండే ఉంటుంది రీతు. ఎవరిని తలుచుకొని చేశారు చెప్పండి? ఎవరా మగ వ్యక్తి మీలోని అలా ఈ పాత్రలో జీవించేలా చేసిన? రియల్ లైఫ్లో see, I believe in equality. I'm not like a staunch feminist or anything, but ee rendu characters are very like strongly opinionated women. But I'm very different in real life. I believe in equality, but I'm not like a very like staunch feminist. Okay. But 400 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? డెఫినెట్లీ క్వీన్ అయితే ఆ జ్యువెలరీ ఆ కాస్ట్యూమ్స్ అయితే చాలా చాలా అందంగా ఉంటాయి వేసుకోవడానికి, బట్ ఎలా ఉన్నారు అప్పటి ఆడవాళ్ళు ఆ పాత్ర పోషించి వచ్చారు కాబట్టి? విజన్ అండి, కొన్ని 2-3 లుక్ టెస్ట్ చేసాము మేము, దాని తర్వాత వి ఫైనలీ కేమ్ అప్ విత్ దిస్ లుక్. అండ్ లైక్ యూనిబ్రా ఉంది నాకు ఒకటి. సో వీ ట్రై డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. నా ప్రీవియస్ మూవీస్ కన్నా ఈ మూవీలో నేను డిఫరెంట్ కనబడాలని వీ ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కలర్డ్ లెన్స్ పెట్టుకున్నాను నేను. సో బికాస్ ఐ ప్లే లైక్ ఎన్ ఈవిల్ క్వీన్ మూవీలో. లైక్ అప్పుడు 400 ఏళ్ల క్రితం కూడా రక్ష కనిపిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మోడ్రన్ దీంట్లో అంటే అందరూ ఉంటారు. అప్పుడు ప్రతి దగ్గర ట్రావెల్ అవుతున్నారు అందరూ
ఏంటి ఎలా ఎందుకు వచ్చారు? ఒకలాగా ఓకే, మీరా జాస్మిన్ గారు ప్రెసెంట్లో నాకు కనిపించారా? టీజర్లో అయితే నాకు అంతలా ఎక్కడ ఆవిడ ఉంటారు. సో ఇట్స్ లైక్ ఆడవాళ్ళ ఫ్యామిలీ, ఆడవాళ్ళ వంశం, రైట్. who were once together with whatever discussions they had, etc. Now they are separate in different ఇది అంతే. Yeah. అదే ఆడవాళ్ళ సైడ్ నుంచి అయితే. మగవాళ్ళ సైడ్ నుంచి అయితే దేర్ ఇస్ శ్వాగనిక వంశం, దేర్ విష్ణు ఇస్ ప్లేయింగ్ మల్టిపుల్ తరాలు. ఇంతకీ విష్ణు గారు చెప్పండి, మీరు పాత్రలో చాలా అద్భుతంగా ఉన్నారు కాదనట్లేదు, కానీ స్టేజ్ మీద కూడా మీరు మగవాళ్ళే గొప్ప అని చెప్పడం నేను విన్నాను మొన్న టీజర్ లాంచ్లో. ఎక్కడ ఇంతమంది ముగ్గురు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, మెజారిటీ మాకు. టీజర్ లాంచ్ స్టేజ్ మీద ఆడవాళ్ళ వంశం గొప్పనా మగవాళ్ళ అంటే మగవాళ్ళే ఏదో చెప్పారు, ఆడవాళ్ళ ముందు ఏదో వాళ్ళు ఉండాలి అంటే మగవాళ్ళే గొప్ప అంటారు, అందుకని మగవాళ్ళే గొప్ప అన్నారు మీరు. కాదంటారు ఎందుకు ఒప్పుకుందాం అన్నారు. ఇంత తెలివైన ఆన్సర్ అండి. అసలు ఆన్సర్లో రిజల్ట్ అయితే వచ్చింది మగవాళ్ళ గొప్ప అన్నట్టేగా మీరు చెప్పిన దాంట్లో సౌండ్లో. మామూలుగా అడిగితే అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో కాకుండా మామూలుగా అడిగితే మగాళ్ళే గొప్ప అని అంటారండి. మగాళ్ళు గొప్ప అని అనుకుంటారు, అనుకోవాలి కూడా. ఆడవాళ్ళకి ఆడాలని అనుకోవాలి. కాకపోతే కొన్ని టైమ్స్లో మనం వాళ్ళు గొప్ప అని ఒప్పుకుని తీరాలి, లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, తర్వాత ఉప్పు కారాలు ఎక్కువ అవచ్చు, కిచెన్ నుంచి సౌండ్స్ రావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి చవితి సందర్భంగా ఇంటర్వ్యూ చేసాం, దసరా సందర్భంగా సక్సెస్ మీట్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సూపర్ పాజిటివ్ పీపుల్ అందరినీ ఒక చోట వేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అండ్ సినిమా కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అలానే ఉంటుంది కదండి? ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మామూలుగా ముంబై, తిరుపతి ఇక్కడ ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఫ్లైట్ తీసుకోవాలి. 400 ఏళ్ల క్రితానికి ట్రావెల్ చేయాలంటే మీరు తీసుకోవాల్సింది స్వాగ్ టికెట్ అనమాట. October 4th వస్తుంది. టికెట్ తీసుకోండి, సూపర్ సక్సెస్ చేయండి. మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.